అన్యాయం చేసిన దానిలాగా చూస్తున్నావు. మనసు నొచ్చుకునేలాగా మాట్లాడుతున్నావు బాబు. వద్దు, అమ్మ అన్న పదం నువ్వు పలకద్దు. ఆ అమ్మతనాన్ని అడ్డం పెట్టుకొని నా కాపురాన్ని నాశనం చేసింది చాలు. నువ్వు చేసిన పనికి వేద నాకు దక్కకుండా పోతుందేమోననే భయం వేస్తుంది. శ్రీ, నీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను, కానీ చాలు డాడీ, మీ భార్యని వెనకేసుకురావాలని చూడకండి. మామయ్య, అమ్మమ్మని ఏమనొద్దు. అమ్మమ్మ అత్తయ్య గురించే బాధపడుతుంది. మోక్ష, నీకేం తెలీదు, సైలెంట్గా ఉండు. అక్కడ వేద బిడ్డ పుట్టకుండానే పుట్టింది అన్నట్టు, తన చేతిలో బొమ్మని తనకి పుట్టిన పాప అన్నట్టు బిహేవ్ చేస్తూ పిచ్చి దానిలో ప్రవర్తిస్తుంది డాడ్. వేద అలా అవ్వడానికి కారణం ఈ తల్లి కొడుకులే. వీళ్ళు చేసిన కుట్ర వల్లే కదా ఈరోజు నా వేద పిచ్చి మాటలు మాట్లాడుతుంది. తను పిచ్చి చూపులు చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. నా బిడ్డని పిచ్చిదాన్ని చేశావు, ఇందుకేనా నీకిచ్చి పెళ్లి చేసింది అని అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? అత్తయ్యకి సమాధానం చెప్పలేక, వేదన అలా చూడలేక చచ్చిపోవాలనిపిస్తుంది డాడ్. శ్రీ, వేదకేం కాదు, తనకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఓ తప్పుడు పని చేసిన వాళ్ళని పట్టుకుందాం. నువ్వు బాధపడకరా. వద్దు డాడ్, మీరేం మాట్లాడకండి. నా బాధ ఆవిడ గారికి తెలియాలి. మీకే, మీరిక్కడ హ్యాపీగానే ఉన్నారు, నేను అలా పోతే మీకేంటి? నా బిడ్డ ఎప్పుడెప్పుడు ఈ భూమి మీదకి వస్తుందా, ఎప్పుడెప్పుడు గుండెలకి హత్తుకొని ముద్దాడతానా, నా వేద అప్పుడైనా మామూలు మనిషి కాకపోతుందా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఈవిడ దయ వల్ల అవన్నీ ఆవిరైపోతాయేమోనని భయంగా ఉంది. బాబు శ్రీ, చాలు. ఇక మీరు మా ఇంటి వైపు కానీ మా వైపు కానీ కన్నెత్తి చూడొద్దు. వేద గురించి మీ కళ్ళ కూడా ఆలోచించొద్దు. తనకి దగ్గర అవడానికి, తన ఆరోగ్యాన్ని నాశనం చేయాలని ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేయొద్దు. శ్రీ, బయట అందరూ చూస్తున్నారు, లోపలికి వెళ్దాం పద. నో డాడ్, నేను రాను. ప్లీజ్ మామయ్య, అమ్మమ్మ చాలా మంచిది, కోపడొద్దు. అమ్మమ్మ రోజు వేదాత్త కోసం ఏడుస్తుంది తెలుసా? తను ఏడవటం కాదు మోక్ష, ఆ రోజు పాలల్లో విషం కలిపిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు నేను మీ అత్త ఏడుస్తూనే ఉన్నాం. ఆమె కొడుకుని నేను జైలుకు పంపించానన్న కక్షతో మాపై ఇంకా ఇంకా పగ తీర్చుకోవాలని చూస్తోంది. శ్రీ, జరిగిపోయిన వాటి గురించి వదిలే. వేదకేం కాదురా. అవసరమైతే ఫారెన్ నుంచి డాక్టర్స్ పిలిపించి ట్రీట్మెంట్ చేపిద్దాం. నువ్వు ధైర్యంగా ఉండరా, టెన్షన్ పడద్దు. బాబు, వేద ఇంటికి కోడలైనా కన్న కూతురులా చూసుకున్నాను. తనకి నేనెందుకు అన్యాయం చేస్తాను? చాలా ఆపండి.
కూతురంటూనే తన కడుపు పోగొట్టాలని చూశావు. నువ్వు తల్లివేంటి కసాయిదాన్ని? వేద ఒట్టి అమాయకురాలు. అందరూ తన వాళ్లే అనుకునే గొప్ప మనసు కలది. ఈ ఇంటి పేరుని 10 మంది గొప్పగా చెప్పుకోవాలని అందుకోసం ఎంతో కష్టపడి పనిచేసింది. తనకు సొంత కంపెనీ ఉన్నా మెట్టినింటి వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ గురించే ఆలోచించిన నిస్వార్థమైన మనిషి వేద నా భార్య. అలాంటి మనిషి ఇప్పుడు మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తోంది. శ్రీ శ్రీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ రా. పార్వతికి వేదకి చెడు చేయాలని ఉద్దేశం లేదురా. మరెవరో దీని వెనక ఉన్నారన్నది నా గట్టి నమ్మకం. డాడ్, మీకు మీ భార్య మీద ఉన్న ప్రేమ ఆవిడ తప్పు చేసిందంటే ఒప్పుకొనివ్వటం లేదు. అలాగే నా భార్యకి ఎవ్వరి నుంచి కీడు జరగకూడదని భర్తగా నేను కోరుకుంటున్నాను. తనకేమైనా నేను తట్టుకోలేను. తను నా ప్రాణం. ఈవిడలాంటి వాళ్ళు అన్యోన్యంగా ఉన్న జంటల్ని చూసి ఓర్వలేదని అంటుంటే ఏమో అనుకున్నాను. కానీ ఇప్పుడు మా విషయంలో జరిగిన నష్టాన్ని చూశాక నమ్మక తప్పటం లేదు. డాడీ, మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా? అడుగు శ్రీ. ఇంకొకసారి దయచేసి వేదని చూడ్డానికి ఆవిడ్ని రానివ్వకండి. నా ఇంట్లో అడుగు పెట్టకుండా చూడండి. కాదు కూడదు అని ఇంటికొస్తే ఏం చేస్తానో మీ ఊహకే వదిలేస్తున్నా. శ్రీ శ్రీ కాలమాయి మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమాయి సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు. పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు